ఇప్పుడు మనం చిమటం అమ్మ గురించి తెలుసుకుంటూ ఉన్నాం. అయితే అమ్మతో ఉండి అమ్మ దగ్గర నుంచి అనేక విషయాలు తెలుసుకున్నటువంటి లక్ష్మమ్మ గారు ఉన్నారు. వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వారు సహజంగా ఎక్కువగా మాట్లాడరు. ఇప్పుడు మాట్లాడించే ప్రయత్నం మనం చేద్దాం. అమ్మ నమస్తే అమ్మ. అసలు మనం ఏం చెప్పగలం అమ్మ గురించి? అన్నిటికీ అత్యవసరమైన అమ్మతో మనం ఏమీ చెప్పలేము. ఇప్పుడు గుర్తురాదు అన్నీ ఎన్ని 40 ఏళ్ళ బట్టి మర్చిపోయి ఉంటాం కదా తిండి తినేసి. అమ్మని ఎప్పుడు కలిశారు మీరు? నేను చిన్నప్పుడే. చిన్నప్పుడే? అప్పుడు మీ వయసు ఎంత? బడిలోకి వెళ్తా చూసి వాళ్ళని చూస్తాం. కానీ 13, 14 ఏళ్ళు ఉంటాయి అప్పటికి. అప్పుడే కలిశారు అమ్మని? ఆవిడ కలుపుకున్నారు, మనం కలిపేదేటి? అవునా? మనం ఏం కలవలేదమ్మా, ఆవిడ గారి కరుణే. ఆవిడ కరుణే. అమ్మ ఎందుకు దిగంబరిగా ఉంటారు? అమ్మమ్మ తిరుగుతాం అవన్నీ మనకేం తెలుసు చెప్పు. అసలు ఎందుకు దిగంబరిగా ఉంటారంటే ఏం చేస్తే దిగంబరత్వం వచ్చిందో అది చూసుకోవాలి మనం. ఏం చేశారో మనకేం తెలుస్తుంది? మీరు తిన్నారు, ఏం తిన్నారు అని చెప్తే చూపించగలరా సరుకు? అలాగే అమ్మని పట్టుకోలేము మనం. అమ్మగారు అనుకో కొలుతుంది తప్ప. ఎందుకు అమ్మ రామనామం గురించి అంత చెప్పేది? అందరికీ రామనామం గురించి చెప్తుందంట కదా. మా ఆంజనేయులు ఏం చేశాడు? రామనామం అనుకోండగాను. అలాగే అందరినీ రామ రామ అనమన్నారు. అంతకన్నా మించింది ఏముంది?